నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి మెరుగైన సేవలు అందిస్తూ ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి ఒక దళిత సోదరుడు డాక్టర్ సుధాకర్. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి అనేక మంది పేద వర్గాల వారు వైద్యం కోసం వస్తూ ఉంటారు. అటువంటి పేద వర్గాల ప్రజలకి మరి మంచి మనసుతో అనేక దశాబ్దాలుగా అనేక సంవత్సరాలుగా మరి వైద్య సేవలో ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ పేద వర్గాలకి సేవ చేస్తూ ఒక మంచి వ్యక్తిగా మంచి డాక్టర్గా మరి ఆ ప్రాంతంలో పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ రోజున ఆయన పరిస్థితి చూస్తే మనందరికీ కూడా ఎంతో బాధ కలిగిస్తుంది. కొద్ది రోజుల క్రితం మనందరికీ గుర్తుండే ఉంటుంది, కరోనాకు సంబంధించి నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మరి కరోనా నివారణ చర్యల్లో భాగంగా మరి సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకి సరైనటువంటి మాస్కులు లేని అంశాన్ని, ప్రొటెక్టివ్ గేర్ లేనటువంటి అంశాన్ని మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ రోజున అత్యంత దుర్మార్గంగా కక్షపూరిత ధోరణితో ఆ రోజున ఆయన ఉద్యోగంలో నుంచి తొలగించినటువంటి పరిస్థితి కూడా మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజున ఆయన చేసిన తప్పేంటండి? మెరుగైన సేవలు ఇంకా కూడా అందించాలనుకుంటున్నాం. డాక్టర్లందరికీ గనక ప్రభుత్వం సరైన రీతిలో మాస్కులు, ప్రొటెక్టివ్ గేర్ కనుక ఇచ్చినట్లయితే ఇంకా కూడా మేము మరింత మెరుగ్గా సేవ చేస్తాం. 24 గంటలు కూడా మేము ఆసుపత్రిలో ఉండి పేద వర్గాల వారికి సేవ చేస్తాం, మనుషుల ప్రాణాలని కాపాడతాం, మాకు మాస్కులు ఇవ్వండి, ప్రొటెక్టివ్ గేర్ ఇవ్వండి అని అడిగినటువంటి పాపానికి ఈ రోజున సుధాకర్ గారి పైన ఆ విధంగా సస్పెన్షన్ ఆర్డర్తో వారిని విధుల నుంచి తొలగించడమే కాకుండా ఆ తర్వాత రోజుల్లో కూడా అక్కడితో వదిలిపెట్టలేదు. వైద్యుడిగా రోగులకు సేవ చేస్తాను, నాకు సహకరించండి అని ప్రభుత్వాన్ని అడిగిన పాపానికి ఉద్యోగుల నుంచి తొలగించడమే కాకుండా ఆ తర్వాత రోజుల్లో ఈ రోజున డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం రోడ్డు పైన ఒంటి మీద చొక్కా లేకుండా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో రోడ్డు పైన పడి ఉండే పరిస్థితికి తీసుకువచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అని ఒకసారి కనుక మనం ఆలోచించినట్లయితే, ఉద్యోగంలో నుంచి తొలగించిన తర్వాత అక్కడితో వదిలిపెట్టకుండా ప్రతిరోజు కూడా ఆయనని మానసిక వేదనకు గురి చేసి, క్షోభకు గురి చేసి, ప్రతిరోజు 100 మందితో ఫోన్లు చేయించి ఆయన్ని బెదిరింపులకు గురి చేసి, నిన్ను చంపేస్తాం, నిన్ను బ్రతకనివ్వము, మీ కుటుంబానికి కూడా హాని తలపెడతాం అని చెప్పి అనేక రకాలుగా ప్రతిరోజు పదే 100 మంది ఫోన్లు చేసి ఆయన్ని బెదిరిస్తూ ఉంటే పాపం ఆ వ్యక్తి ఒక దళిత సోదరుడు, ఒక డాక్టర్ ఆ మానసిక వేదనని తట్టుకోలేక, ఆ మానసిక క్షోభని భరించలేక ఈ రోజున రోడ్డు పైన చొక్కా లేకుండా రోడ్డు పైన పడి ఉండే పరిస్థితికి ఈ రోజున రావటం జరిగింది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరులు అత్యంత వికృతంగా రాక్షసుల వలె ఒక దళిత డాక్టర్ పైన ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఇటువంటి సన్నివేశాలని మనం గతంలో ఎప్పుడైనా చూసామా? రాష్ట్ర చరిత్రలో ఏ రోజైనా నేను సేవ చేస్తాను, నాకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించండి అని అడిగినటువంటి డాక్టర్ని ఈ విధంగా రోడ్డుపైకి ఈడ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం గతంలో చూసామా? ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఇవాళ మనం ఒక డాక్టర్ని దేవుడిలా కొలుస్తాం. మనం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ని ఈ రోజు మనం దేవుడితో సమానంగా మనం కొలుస్తాం. ఎందుకంటే మన ప్రాణాలని కాపాడేటటువంటి వ్యక్తి, మనకి ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా ముందుగా మనం తలుచుకునేటటువంటి వ్యక్తి, మన అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే మన ప్రేమగా చూసి మనకు కావాల్సినటువంటి వైద్యం చేసి మన ప్రాణాలని కాపాడేటటువంటి వ్యక్తి, ఈ రోజున దేవుడితో సమానంగా పూజించేటటువంటి ఒక డాక్టర్ పైన ఈ విధంగా వ్యవహరించడానికి ఒక మనిషి అన్నవాడు ఈ విధంగా వ్యవహరించగలడా? వ్యవహరించలేరు. మనిషి కానటువంటి వారు, మనుషులు కానటువంటి వారు, రాక్షసులు మాత్రమే ఈ విధంగా వ్యవహరిస్తారు. ఇవాళ అటువంటి డాక్టర్ని, ఒక దళిత సోదరుని ఈ రోజున రోడ్డుపైకి ఈడ్చి ఈ రోజున ఏం చేస్తా ఉన్నారండి? అతని చేతులు 2 వెనక్కి వీర్చి కట్టేసి ఈడ్చుకు వెళుతున్నారంటే పోలీసులు కూడా ఆలోచించాలి. ఒక డాక్టర్ పైన ఇటువంటి దౌర్జన్యం జరుగుతూ ఉంటే అతన్ని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోకుండా అతనిని ఎవరు బెదిరిస్తూ ఉన్నారు? నిజంగా ఆ డాక్టర్ గారు వెళుతూ కూడా నన్ను జగన్మోహన్ రెడ్డి బ్రతకనివ్వడు, నన్ను చంపేస్తాడు అని చెప్పి ఆయన చివరగా అన్న మాటలు వింటే కళ్ళంట నీళ్లు వచ్చాయి. అంటే ఇవాళ దేవుడిగా కొలిచేటటువంటి ఒక డాక్టర్ ఇవాళ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నాడంటే నిజంగా నాకు ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. ఇటువంటి పరిస్థితికి మనం ఒక డాక్టర్ని తీసుకొస్తామా? ప్రతి కుటుంబం కూడా మీరు ఆలోచించాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలి.
ఒక డాక్టర్ పైన ఈ రకమైనటువంటి దౌర్జన్యం జరుగుతూ ఉంటే మనం మౌనంగా ఉండగలమా? తప్పనిసరిగా మనం డాక్టర్ సుధాకర్ గారికి అండగా నిలబడాలి. ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఏ డాక్టర్కి కూడా పునరావృతం కాకుండా ఉండటం కోసం మనం అండగా నిలబడాలి. ఇటువంటి రాక్షసులు ఎవరైతే ఈ విధమైనటువంటి వికృత క్రీడను ఆడుతూ ఉన్నారో, దళితుల పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారో వారిపైన గట్టిగా పోరాటం చేయాలి. తప్పనిసరిగా ఇవాళ ఒక్క డాక్టర్ సుధాకర్ గారే కాదు, మొన్న ఈ మధ్యనే చూసాం మనం, మా పార్టీ నాయకులు శ్రవణ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడానికి వెళుతుంటే అతన్ని అడ్డగించి అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను ప్రశ్నించినందుకు హర్షకుమార్ గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. నిన్న ప్రకాశం జిల్లాలో కొంతమంది దళితులు ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి న్యాయం చేయకుండా వాళ్ళని వదిలేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా దళితుల పైన చేస్తున్నటువంటి దాడులని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, వారికి అండగా నిలబడుతుంది. డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అతని అనుచరులు ఆడినటువంటి ఈ రాక్షస క్రీడ తప్పనిసరిగా దీనిని మనందరం కూడా ఖండించాలి. డాక్టర్ సుధాకర్ గారికి అండగా నిలబడాలి. తెలుగుదేశం పార్టీ ఆ విధంగా అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి తెలియజేస్తూ, మీరు కూడా దయచేసి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు గట్టిగా ప్రశ్నించండి. దేవుడితో సమానంగా పూజించేటటువంటి డాక్టర్ గారికి ఈ రోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఆలోచించండి, ప్రశ్నించండి, న్యాయబద్ధంగా వివరించండి. దళిత సోదరులపైన జరుగుతున్నటువంటి దాడులను కూడా మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మరొక్కసారి చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను.